అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ముందుగా ఇవాళ వీడియోలో అయితే కర్రీ చూపిస్తున్నానండి. ఏంటంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవైతే మా వారు తెచ్చారండి. ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం ఇవి, అందుకని వండిద్దామని చెప్పి తెమ్మని చెప్పాను నేను. ఇవన్నీ అక్కడ క్లీన్ చేయించుకొచ్చేసారండి. నేను ఇక్కడ వాష్ చేసేసుకున్నాను శుభ్రంగా. దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తానండి, నా పద్ధతిలో చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. స్టవ్ అంటించేసి ఒక బాణలో పెట్టేసుకుంటున్నానండి. బాణలో పెట్టేసుకొని మనం తగినంత చేపల కూరకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేనైతే 1.5 గరిటె అయితే వేస్తున్నానండి. ఎందుకంటే చేపల కూరకి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మరి తక్కువ అయితే బాగుండదు. అందుకని 1.5 గంట అయితే వేసాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేపల కూర అంటే మెంతులు కదండి, ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలండి, కొంచెం జీలకర్ర కూడా వేసేసి కొంచెం చెట్పట ఆనేద్దామండి. బాగా చెట్పట ఆనిన తర్వాత మనం వేయాలి. ఇవ్వండి, తెల్లగడ్డ ఒకటి పెద్దది తీసుకున్నానండి. నేను పెద్దది తీసుకొని పాయలు అనేది ఒలిసి పెట్టేసుకున్నాను. కొంచెం దూరంగా ఉండండి, చిటపట అంటుంది, దూరంగా ఉండి కొద్దిగా వేయించుకోండి. చూడండి, తెల్లవారు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వండి. ఎందుకనంటే మనకి పచ్చిమిర్చి వేగితే చాలా బాగుంటుందండి. చేపల పులుసులో మనం పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది, పులుసులో నంచుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. అందుకని నేను 3 అయితే వేసాను. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ కారం అయిపోతుంది. ఒక 2-3 వేసుకోండి, సరేనండి. నేను ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసానంటే చేపల పులుసు రేపుకున్నా కానీ చాలా బాగుంటుందండి. అందుకని నేను చేపల పులుసులో ఎప్పుడైనా కొంచెం ఎక్కువ పడుతుందండి, సరేనండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసేసాను పొడుగ్గా. అవైతే వేసేసుకున్నాం. వేసేసుకొని ఆనియన్ కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేసుకున్నామండి. చూడండి, మనకి ఆనియన్ బాగా వేగింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేగినాయి కదండి. ఇప్పుడు మనం టమాటా, కరివేపాకు, ఒక టమాటా తీసుకున్నానండి. ఒక టమాటా తీసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నాను. టమాటా కూడా బాగా వేగనివ్వాలండి, మెత్తబడాలి. నూనెలోనే మెత్తబడితేనే మనకి పులుసు అనేది రుచి వస్తుందండి. టమాటా బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కారం తగినంత వేసుకుందామండి. 1 స్పూను, నేను ఒక 2 స్పూన్లు వేసానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు అయితే వేసాను. మనం చూసుకొని వేసుకోవచ్చండి. మళ్ళీ మొదట వేసేసామంటే కారం కదండి, అందుకని నేను చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు, సరేనండి. నేను ఒక 2 స్పూన్లు వేసేసి బాగా కొద్దిగా 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఎందుకంటే కారం అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి. అందుకని నేను ఎప్పుడైనా ఇలా చేస్తాను. చూడండి, మనకు 1 నిమిషం పాటు వేగింది కదా. ఇప్పుడు నేను చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానేసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకి చిక్క ఉంటేనే చేపల పులుసు బాగుంటుందండి. అందుకని కొద్దిగా వాటర్ తీసుకున్నాను నేను. మనకి సన్న చేపల కూర అనేది ఇగురుగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని నేను కొంచెంగా తీసుకున్నాను చిక్కగా. మనం కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అందుకని కొంచెం వాటర్ పోసుకున్నాం. చాలా తక్కువ వాటర్ అండి, ఎందుకనంటే మనకి ఇది చిన్న చేపల కూర గుత్తగా ఉంటేనే బాగుంటుందండి. మనకి పెద్ద చేపలు ఉన్నట్టుంటే బాగుంటుంది. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసాను. పోసేసి మనం తగినంత ఉప్పు అయితే వేసుకున్నామండి. కళ్ళు ఉప్పు వేసానండి నేను. ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మనం పులుసు తెల్లనిద్దామండి. తెల్లిన తర్వాత మనం సన్న చేపలు వేసుకోవాలి, ఎందుకంటే ముందే వేసామంటే ఇరిగిపోతాయండి. అందుకని పులుసు తెల్లి ఒకరోజు దగ్గర పడిన తర్వాత మనం చిన్న చేపలు వేయాలండి. చూపిస్తాను ఎప్పుడు వేయాలనేది. చూడండి, మనకి పులుసు ఎంత బాగా చిక్కబడుతుందో చూడండి, చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఈ చిన్న చేపలు ఉంటాయి కదండి, అవి మామిడికాయ ముక్కలు. ఇదిగోండి చూడండి, నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కూరలో మామిడికాయ ముక్కలు ఉంటేనే చాలా బాగుంటుందండి. అందుకని నేను కంపల్సరీ వేసుకుంటాను. ఇదిగోండి చేపలు చూసారు కదా, అవి అయితే వేసేసుకుంటున్నాను. ఈ టైంలో వేసుకున్నాం అనుకోండి చాలా బాగా అప్పుడు మనకి చేప ముక్క అనేది చెదరదండి, చెదరకుండా బాగా ఉడుకుతుంది.
ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలండి. ఇంక మీదట మనం గంటి పెట్టకూడదు. ఇప్పుడే వేసాం కదా మనం చేపలు, అందుకని కలుపుకోవచ్చు. మనం ఇంక మీదట గంటి పెట్టకుండా దబర కలుపుతూ ఉండాలండి. అది అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సరేనండి. ఇప్పుడు మనం ఉప్పు ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సరేనండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంక మూత పెట్టేసి మనం సన్న సెగ మీద ఉడకనియాలండి. సన్న సెగ మీద ఉడకనిద్దాం. అది ఒక పక్కన పెట్టేసుకుంటే మనం చిన్న మసాలా ఒకటి చేసుకోవాలండి. చూపిస్తాను. ఆ పక్క పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇది ఆ మసాలా పొడి అనేది ఎంచుకొని వేసుకోవాలండి. చూపిస్తాను. పులుసు ఆ పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటించుకుని దీంట్లో బాణం పెట్టుకోనండి. 1 స్పూను మెంతులు అయితే వేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలండి వేసేసి బాగా వేగనీయాలండి. కొద్దిగా బాగా వేపుకుంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి మంచి రంగు వచ్చాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. చూడండి మనకి దగ్గర పడతా ఉంది. చూడండి పులుసు చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం ఒకసారి ఇట్లా తిప్పుకొని కింద అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి మధ్యలో. ఇప్పుడు మనం ఇదిగోండి పొడి చేసి పెట్టుకున్నాను నేను. ఈ పొడిని ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకి సన్న చేపలు కొద్దిగానే కదండి, అందుకని ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. గంట అయితే పెట్టద్దు. ఇప్పుడు పొడి వేసాం కదా, మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొద్దిగా ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఉడకనిద్దామండి. చూడండి బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసామంటే మూత పెట్టేస్తే మనకి ఇగురు చేపల పులుసు, సన్న చేపల ఇగురు అయితే రెడీ అయిందండి. చూడండి ఫైనల్గా ఎలా ఉందో సన్న చేపల పులుసు. ఇగురు ఏదైనా అనొచ్చండి. మనం చిక్కగా పెట్టుకుంటే ఇగురు అంటారు, కొంచెం నీళ్ళుగా పెట్టుకుంటే పులుసు అంటారు. చూసారు కదండి ఎలా ఉందండి. చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, తినాలనిపిస్తుంది. సన్న చేపల పులుసు అయితే రెడీ అయిందండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.